కోడలంటే లక్ష్మి అని మీరనుకుంటున్నారు. కానీ లక్ష్మికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే మనీషా కోడలని నేనన్నాను. కానీ మనీషా కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇంకా 3 నెలలు కూడా నిండలేదు. 9 నెలలు గడిచి ఆ బిడ్డ పుట్టేదెప్పుడు? ఆ బిడ్డతో మృత్యుంజయ హోమం జరిపించేదెప్పుడు? అంతవరకు మన బిడ్డ ప్రాణాలు గాల్లో దీపమేనా? పరిష్కారం లేని సమస్యని దేవుడు సృష్టించడు అన్నారు. కానీ మన సమస్యకి సమీపంలో పరిష్కారం లేదు కదండి. ఇక మీదట మిత్ర బాధ్యత నాదాంటి. తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. తన ప్రాణానికి నా ప్రాణం అంటేసి మిత్రని కాపాడుకుంటాను. ఇప్పటి వరకు నువ్వు చేసింది జరిగింది చాలు లక్ష్మి. ఇంక నువ్వు తప్పుకో. మిత్రని నేను చూసుకుంటాను. రా మిత్ర, మన రూమ్కి వెళ్దాం. మిత్రను వదులు. ఆంటీ, చెయ్యి వదలమన్నాను. మిత్ర బాధ్యత నీది కాదు, లక్ష్మిది. తనే మిత్రను చూసుకుంటుంది. అయిపోయింది. మనీషా కోడలి పోస్టు ఎగిరిపోయినట్టే. లక్ష్మి, మిత్రని గదిలోకి తీసుకెళ్ళు. నాన్న, మీకేం కాలేదు కదా నాన్న? ఫోన్లో నువ్వు అమ్మ మాతో మాట్లాడుతూ ఆగిపోయారు. అప్పుడే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత మాకు మీ మాట వినిపించలేదు. మాకు చాలా భయమేసింది నాన్న. నేను అమ్మ ఈరోజు బతుకున్నామంటే అది మీ వల్లే. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. మీకు యాక్సిడెంట్ అయిందని టీవీలో చూసినప్పటి నుంచి పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు బావగారు. మీరిద్దరూ నాన్న ప్రాణాలు కాపాడారు. అలాగే మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. రండి. ఆగండి ఆంటీ. ఎందుకు ఆంటీ లక్ష్మి ముందు నన్ను తక్కువ చేశారు? నేను మిత్రని చూసుకోలేనా? నాకు అర్హత లేదా? నేను కూడా మిత్ర భార్యనే కదా ఆంటీ, మీ కోడల్నే కదా. మరి ఎందుకు వద్దన్నారు? నువ్వు బాధ్యతగా ఉండాల్సింది, కంటికి రెప్పలా చూసుకోవాల్సింది మిత్రను కాదు మనీషా, నీ కడుపులో పెరుగుతున్న మిత్ర బిడ్డని. పదే పదే ఆ బిడ్డ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మిత్రను ప్రాణగండం నుంచి కాపాడేది తన రక్తం పంచుకు పుట్టే ఆడబిడ్డ మాత్రమే. అందుకే చెప్తున్నాను, నా బిడ్డని కాపాడే
ఆడబిడ్డని నువ్వు నాకివ్వాలి. నీ పని నీ కడుపులో పెరుగుతున్న మిత్రబిడ్డని కని నాకివ్వడమే. అర్థమైందా? ఏంటలా చూస్తున్నావు మనీషా? నేను చెప్పింది నీ చెవికెక్కిందా? నోరు తెరిచి మాట్లాడు. మీరు ఇంతగా చెప్పాక ఇక నేను చెప్పడానికి ఏముంటుంది ఆంటీ? బిడ్డను కానీ ఇవ్వమని అడగడం అత్తగారిగా మీ హక్కు. మీరు కోరుకున్న ఆడపిల్లని మీ చేతుల్లో పెట్టడం కోడలిగా నా బాధ్యత. అసలు ఆ కడుపులో ఏ బిడ్డ లేదు, అలాంటిది ఆడబిడ్డను ఎలా ఇస్తావు మనీషా? ఓ మాదిరిగా కూడా కాదు, భయంకరంగా ఇరుక్కుపోయావు. బిడ్డని కనే వరకు నేను చెప్పింది మర్చిపోకుండా గుర్తుపెట్టుకో. మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇక దేని పని అయిపోయింది. కంగ్రాట్స్ చెప్పడానికి కాల్ చేసావా మనీషా? ఆ ప్రాజెక్ట్ నాకు రాలేదు. లాస్ట్ మినిట్లో వచ్చి ఆ లక్ష్మి ఎగరేసుకుపోయింది. తొక్కలో ప్రాజెక్ట్ ఎటుపోతే నాకెందుకు?